చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజావాణి అని ఉంటుందో ఆ ప్రజావాణిలో మనం ఉన్నాం. ప్రజావాణికి రావడం జరిగింది. సో ఇక్కడ మరి వచ్చిన వారి పరిస్థితులు ఏంటి, దేనికోసం వస్తూ ఉన్నారు ఏందని తెలుసుకునే ప్రయత్నంలో చాలా వరకు రుణమాఫీ కావట్లేదు ఇప్పటి వరకు అని కూడా మరి రైతులు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనతో పాటు మంచిర్యాల నుంచి హైదరాబాద్కి ప్రజాభవన్కి వచ్చినటువంటి రైతు ఉన్నాడు. తన ఆవేదన పడతా ఉన్నాడు. అసలు ఏంటి, ఎంత తీసుకున్నాడు రుణము, ఎందుకు ఇప్పటి వరకు కూడా తనకు రుణమాఫీ కాలేదు. ఇంకోవైపు ఏమో అసెంబ్లీలో నిన్నటి వరకు కూడా చర్చలు జరిగాయి. మీరు రుణమాఫీ చేసినామని చెప్పి ప్రభుత్వం అని చెప్తా ఉంది. ఒక్క ఊర్లో చేసినట్టుంటే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పి కూడా ప్రతిపక్షాలు సవాల్ వేయడం జరిగింది. అసలు నిజంగా రైతుని అడిగి తెలుసుకుందాం. తను మంచిర్యాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. తను ఆవేదన, తన పరిస్థితి ఏందనే విషయాలు రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబాయ్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల్. నా పేరు రాయలింగు. మాది విలేజ్ సీతారాంపల్లి. దేనికోసం వచ్చావు ప్రజాభవన్? ప్రజాభవన్ ఫస్ట్ సార్ వచ్చినాం సార్. రుణమాఫీ కాలేదు. మా అమ్మ మా డాడీ పేరు మీద కాలేదు. బ్యాంకు వాళ్ళు 2,31,000 ఉన్నదని చెప్తే 31,000 మా 41,000 కట్టినాం సార్. 1,85,000 చూపెడుతుంది. అయినా మాకు రుణమాఫీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు. కాలేదు. బ్యాంకు వారికి పోతే అక్కడికి వెళ్ళండి, అక్కడ మాట్లాడాలని బ్యాంకు వాళ్ళు అంటున్నారు. ఏడికైతే ఏం రెస్పాన్స్ లేదు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి. మంచిర్యాలలో ప్రజావాణి ప్రోగ్రామ్ అన్ని జిల్లాల్లో పెడుతున్నామని అన్నారు. అక్కడ పెడతలేదు సార్. పెడితే అక్కడికి వెళ్ళండి, మా దగ్గర ఏం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడికి వస్తే కదే మేము చెప్తాను సార్. అవుతుంది, తిరగాలి అది అని అంటాను సార్. ఇంకా అయితే ఏం కాలే. మేము నలుగురం వచ్చినాం సార్. మా అమ్మ, మా డాడీ, మా తమ్ముడు, నేను. వచ్చిన పని అయినట్టేనా? అది ఏడు సార్ కాలే కదా సార్. అయినాక నమ్మకంతో వచ్చినాం సార్. ఇవాళకైతే ఏం కాలేదు. ఎంత రుణం అంటే 2 లక్షల పైబడి ఎంత కట్టింది? మేము 40,000 చిల్లర కట్టినాం సార్. అయితే అని చెప్పిండ్రు. మళ్ళీ ఈ మధ్యలో 2 లక్షలు ఉంటే కావాలని మళ్ళీ చేసిండ్రు. బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకున్నా 1,85,000 చూపెడుతుంది. కాదు, ప్రభుత్వం కూడా విడతల వారుగా చేసేసినాం, మేము అయిపోయింది. 21,000 కోట్లు చేసినాము, రైతులందరికీ రుణమాఫీ అయిపోయింది. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము సాల్వ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడారు కదా. లేదు సార్, కాలే కదా. అయినాక మేము ఎందుకు వస్తామండి సార్? కాలేదు. అయినాక మేము ఎందుకు వస్తాం చెప్పండి. అదే సంతోషంగా ఉంటాం మేమే. కాలే సార్. బాగా చాలా మందికి కాలే. అంటాను సార్. కాలేదు అంటాడు కానీ అవి కాలే కదా సార్. ఎట్లా మరి ఇబ్బంది అవుతుందని రుణం తెచ్చుకున్నట్టు ఇక బ్యాంకు వాళ్ళు అడిగి పోతే అక్కడికి వెళ్ళని అంటారు. రెండోది మాకు కూడా పెట్టుబడులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. 40,000 ఎట్లా కట్టినావు? అప్పు తెచ్చి కట్టినాం సార్. అప్పు తెచ్చినాం బయట నుంచి 2 చొప్పున తెచ్చి కట్టినాం. కడితే మాపు అయితే ఆశకు తెచ్చి కట్టినాం. చెప్పిండ్రు, బ్యాంకు వాళ్ళు చెప్పిండ్రు. వీళ్ళు కూడా స్టేట్మెంట్ అన్న వల్ల మనం కూడా చేసి కట్టినాం. ఆశ కొద్ది కట్టినాం సార్. ఎప్పుడు కట్టినావు డబ్బులు? మేము కట్టి 9 మంత్ అవుతుంది. 9-10 నెలలు అవుతుంది. 40,000 కట్టి 40,000 కట్టి 2 లక్షల పైన ఉంటే కాదన్నారు కదా సార్. కాదన్న వల్ల మేము మళ్ళా వేరే బయట తెచ్చి కట్టేసినాం. 9 నెలలు అవుతుందంటే 40,000 కూడా మిత్తి అవుతా ఉంది. మళ్ళీ మిత్తి అటు పడుతుంది, ఇటు పడుతుంది. ఇది ఇంకా మాఫీ కాలేదు. రుణమాఫీ కాలేదు, అటు మిత్తి పడతా ఉంది. ఏంది చాలా ఇబ్బంది ఉన్నది సార్. ఇబ్బందే ఉన్నది. మరి ఎందుకు ప్రభుత్వాలు మరి రైతులందరూ చేసేసినామని చెప్తా ఉంది, మీరేమో రుణమాఫీ కాలేదని ఇట్లా ప్రజాభవన్కి మంత్రులని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతా ఉన్నాం. అదే సార్, మీరు వస్తున్నాం అయితే అని ఆశ కొద్ది వస్తున్నాం తప్ప ఇక్కడ ఏమి మాకేమి అర్థమవుతలేదు సమస్య. మరి నిజంగానే మరి ప్రభుత్వము రుణమాఫీ చేసింది అంటున్నావు, కాలేదంటున్నావు. ఏం చెప్తే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? చెప్తాను సార్, పేపర్ వీళ్ళకల్లా అన్నీ అయినాయి అంటారు. మీరు మీకు ఇంతమంది ఎందుకు వస్తారు సమస్యలు? ఇంత దూరం ఎందుకు వస్తాయి? అక్కడ అయినాక అక్కడనే సమస్య అయిపోతుంది. అంతే కదా. సమస్య ఉన్నది కాబట్టి ఇంత దూరం వచ్చినాం సార్. నిన్న 5కి వెళ్ళినాం. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఈ టైం అయింది. మాకు ఇంకా భోజనం లేదు, ఏది లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నిన్న 5 గంటలకు వెళ్ళినాం. వచ్చిన ఫలితం దక్కిందా? ఇది కాలే కదా సార్. ఫలితం కూడా రాలేదు. ఆశ నిరాశ అవుతుంది సార్. కొంచెం దయతలిసి మీరన్న కొంచెం ఇచ్చేసి కొంచెం మాకు రుణం ఇప్పించగలరు. అడుగుతుంటే ఇచ్చేసినాం చేసేసినాం మీడియా తప్పుడు వార్తలు రాస్తా ఉన్నారని మీడియా వాళ్ళని కూడా అంటున్నాను సార్. పేపర్స్ మొత్తం ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి మా బ్రదర్ దగ్గర. మొత్తం పేపర్స్ పెట్టండి వాళ్ళకి.
మీ మీద ఎందుకు ఇది చేసుడు అత్తే సమస్యలు అయినాక వాళ్ళు తిన్నాక తినలేదు అంటారు సార్. ఇప్పుడు మనకు అయినాక మనం ఎందుకు వస్తాం? బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చినాం. రైతు భరోసా వచ్చిందా? అది కూడా రాలేదు సార్, అది కూడా రాలేదు. అందరు సార్ టకి టకి అయితే పడతానే అందరు ఏది సార్, అది కాలే ఈ కాలే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఎన్ని ఎకరాలు ఉంటుంది నీకు? మాకు 5 ఎకరాలు ఉంటాయి. 5 ఎకరాలు. 5 ఎకరాలు అంటే 5 30,000 రావాలి నీకు రైతు భరోసా. అవి పోయినాయి, ఇవి రుణం అయిపోయినాయి. ఇంకా 40,000 అప్పు తెచ్చి మళ్ళా ఎక్కువ ఉన్న డబ్బులు కట్టినాం. మీకే డబ్బులు కట్టినాం. ఆ వడ్డీ పెరుగుతుంది, ఈ వడ్డీ పెరుగుతుంది. ఇది ఇంకా కాలే, ఈ రైతు భరోసా రాలే. చాలా ఇబ్బంది. ముఖ్యమంత్రి మా బాధను అర్థం చేసుకొని మాకు వచ్చే విధంగా చేసి కొంచెం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం, అంతే. ఇది మేము ఏదో చాలా మాట్లాడుతూ ఉంటారు కదా, ఇలా ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకొస్తూ ఉన్నారు, కావాల్సుకొని చెప్పిస్తూ ఉన్నారని. ఒక రైతు మంచిర్యాల నుంచి ఇక్కడ వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాభవన్కి రావడానికి గల కారణాలు ఏంటి? తను ఎప్పుడో నిన్న సాయంత్రం 10 గంటల బయలుదేరితే ఇవాళ ఉదయం 8-9 గంటల ప్రాంతంలో చేరుకున్నటువంటి పరిస్థితి. పోనీ ఇక్కడికి వచ్చినాకనైనా వాళ్ళ సమస్య నెరవేరుతుందా, వాళ్ళ సమస్య పట్టించుకునే అధికారులు ఉంటారా అంటే కూడా అది కూడా లోబడలేని పరిస్థితి. ఒకవైపు అసెంబ్లీలో ఏమో మేము 100% రుణమాఫీ చేసినామని ముఖ్యమంత్రి అంటాడు. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేయలేంది, 10 నెలల్లో మేము చేసి తిన్నామని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మరి ఈ పెద్ద ఆయనకి ఈ రైతుకి మీరు ఒకసారి సమాధానం చెప్పాలి. డబ్బులు తలుచుకున్నాడు, మేము ఏదో రుణమాఫీ చేసేసినాం, రైతు భరోసా చేసినాం, ఎక్కడ లేని విధంగా పాలన చేస్తున్నాం అన్నటువంటి ఈ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, రైతులకి ఇప్పటికీ 70% 50% రైతులకు రుణమాఫీ కాని పరిస్థితి. ఇప్పటికీ వాళ్ళు బ్యాంకుల చుట్టూ సంబంధిత అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మాకు రైతు భరోసా రాలేదు, రుణమాఫీ కావట్లేదు, ఇచ్చిన హామీలు మాకు రావట్లేదు అంటూ రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అది రైతులే చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా లీస్ట్ తీసుకొని మరోసారి ఎవరెవరికైతే రైతులకి రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ లీస్ట్ ఒక్కసారి ఎంక్వైరీ చేసి వాళ్ళకి రుణమాఫీ చేయాలంటూ కూడా ఈ రైతు ఆవేదన చెందుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. క్లియర్ కట్గా ప్రభుత్వాలు ఇవాళ ఎన్నుకున్నది రైతులు ప్రజలే. మీరు ఇచ్చిన హామీలు, మీరు చేస్తా ఉన్న పనులు చేసి చూపించాలి. కానీ వాళ్ళ రాజకీయాల కోసమో ఇంకో దానికోసం మాట్లాడడం కరెక్ట్ కాదు. నిజంగా ప్రజాపాలన రైతుల ప్రభుత్వమే అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతులందరికీ కూడా రుణమాఫీ, రైతు భరోసా అందించి మీది రైతు ప్రభుత్వమని నిలదొక్కోవాలని చెప్పి కూడా మరి రైతు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రుణమాఫీ, రైతు భరోసా చేసి అమలు చేసి చూపించాలని చెప్పి కూడా మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.